హాయ్ అండి, అందరికీ నమస్కారం. ట్రిప్లో 6వ రోజు, ఇక దగ్గరకు వస్తున్న రోజులు, ట్రిప్ ఎండ్ అయిపోతుందనే బాధ మా ఆయనకు చాలా ఉంది. అందుకని ఇట్లున్నాడు. ఇక పోతాను, అయిపోయింది లాస్ట్ రోజు అట. ఇంటికి పోతే మళ్ళీ నేను గదే పప్పు బెండకాయలు అవే పెడతాను, బాధపడతాను. బయట ఉన్నప్పుడు మంచిగా వేరే వాళ్ళు మస్తు ప్రేమగా చెమటలు అవి వేసి కాకుండా టేస్ట్గా వండుతారు కదా. వాళ్ళు టేస్ట్గా వండుతారు, వాళ్ళు మంచోళ్ళు. హోటల్లో పనిచేసేవాళ్ళు అందరు మంచోళ్ళు, రెస్టారెంట్ లో పనిచేసేవాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు నీట్ గా మమ్మల్ని అరుచుకున్నారు 2 రోజులు. ఏ రెస్టారెంట్ వాళ్ళైనా ఒక రెస్టారెంట్ కాదు, మేము నిన్న రెస్టారెంట్ వాళ్ళు అందరూ. అలా కారం వేయకుండా మా ఆయనకు నచ్చింది, ఎందుకంటే నా చెయ్యి నేను అందులో అంటే నేను బాగా పంచుకోలేదు కాబట్టి మంచిగా అనిపించింది, కమ్మగా అనిపించినాయి అన్ని. అవును, అన్ని కమ్మగా అనిపించినాయి. ఇక పోతాను, ఇవాళ మాల్కి పోతామట. ఈ రోజు అంటే 6వ రోజు చెన్నై ఏమన్నా ఉన్న పైసలు కూర్చుకొని పోవాలన్నట్టు, మాల్ ఏమైనా ఉంటే ఖర్చు చేసుకొని పోవాలి అని మాల్కి పెట్టి ఇవ్వాలి. అది మిగిలి ఉంటే కథ పక్కనే ఓడవాలన్నట్టు. ఆ పెద్ద పెద్ద మాల్లో ఏమైనా నచ్చితే షాపింగ్ చేసి అట్లనే మెరీనా బీచ్, లైట్ హౌస్ చూద్దామనేసి అనుకుంటాను. ఇక మిగతా ఏమన్నా మిగిలిపోయినాయి చూడాలనుకున్నాయి, మేము లిస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ లిస్ట్లో మిగిలిపోయినాయి అన్నీ ఈరోజు కంప్లీట్ చేసుకొని రేపు పొద్దుగాల ముల్లె ఆ మూటలు అన్నీ చదువుకొని రేపు పొద్దుగాల మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది అనమాట. ఈ 6వ రోజు ఎందుకు అసలే ఎందుకు నేను ఊడిపిస్తాను ఎందుకు భయం అవుతుంది నీకు? ఎందుకో తెలియదు కానీ భయం లోపల జల్లు జల్లు పట్టాలి. ఈడున్నప్పుడు ఏం అనిపించలే కదా, అనిపించలే. పోతారముల్లా ఇక రేపు ఇంటికి పోడాట. ఇలా ఒకటే రోజు ఇక చూడాలి. బావా ఇప్పుడు మాలకు పోతే ఏమేమి కొందాం అనుకుంటాను? ఏమో నీ ఫార్వర్డ్ ఉన్న పైసలు పెట్టి ఊడతావు, ఇంకేంది ఉన్నకాడి కథమా అంత ఒడిగొట్టుకోలే కదా. ఎంజాయ్ కోసమే కదా బావ వచ్చింది, ఎందుకంటే ఎంజాయ్ అని అనిపిస్తుంది కానీ పోతా అంటే చిల్లర పైసలు అప్పుడు రాక గల్లర అన్నాయి. పోగా జేబులో చేపెడితే పైసలు అంతలేవు. సరే కానీ మరి పాండిచేరి ఎట్లా అనిపించింది? పాండిచేరి గట్టిగా అనిపించింది. ఇక బీచ్లు ఉన్నాయి మంచిగా, ఆ యూరోపియన్ షెడ్యూల్ వేసుకొని తిరుగుడు అటు ఇటు అన్ని మంచిగా అనిపించింది. కొంచెం వింతగా అనిపించింది అనమాట. శారీస్ లలో చాలా తక్కువ మంది కనబడ్డారు, అందరు యోయో టైప్ లోనే కనబడ్డారు అనమాట. అంటే యోయో అంటే ఆ టైపా? యోయో అంటే అంటే అదే మోడర్న్ డ్రెస్లెస్. నేను యోయో అంటే డాన్స్ చేసుకుని తిరుగుతాను అనుకున్నా. కాదు, ఇంకా పాండిచేరి నుంచి చెన్నైకి 123 కిలోమీటర్స్, 2.5 hours అట్లా జర్నీ చూపెడతా ఉన్నది. ఇంకా చెన్నైకి వెళ్ళి మాల్లు, బీచ్లు, ఇంకా మిగతా ఏమేమి చూస్తాం ఏందనేది ఈ వ్లాగ్లో చూద్దురు. ఇంకా బాబాయ్ని అడుగుదాం. బాబాయ్కి బాగా అరుణాచలమే నచ్చిందట. ఎన్నిసార్లు అయినా మళ్ళీ అరుణాచలంకి వస్తానంట. నేనేమో ఉందాం అంటే పోదాం అంటాడు చిన్నమామ. అవును, మా బాబాయ్ అయితే పోవాలి, ఇంటికి చేరాలి అంతే. మనం ఇన్ని రోజులు వేసుకున్నాం కదా, అన్ని రోజులు ఇంటికి చేరాలి. మా అందరి మనసులలో ఇంకో రోజైనా, ఇంకా 2-3 రోజులైనా, కొంచెం 10 రోజులైనా. నీకు ఒక్కరికి 10 రోజులు అనిపిస్తుంది, వాళ్ళకి డ్యూటీ లేవా? అంటే నీకు 1 month అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. చెప్పు బాబాయ్. బాగా అనిపించింది అరుణాచలం, ఈ జాతరలన్నీ మంచిగా అనిపించింది. మీతో రావడం ఇంకా సంతోషం అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు లేకుండా రాకపోదు, మాకు ఫుల్ హ్యాపీ. పాండిచేరి మా అందరికి ఫేవరెట్, అంటే ఇప్పుడు మంచిగా నచ్చింది అంటే పాండిచేరి, ఎందుకంటే బీచ్ లొకేషన్స్ అవన్నీ బాగున్నాయి. మీకు అరుణాచలం మాత్రం ఎందుకు నచ్చింది? ఇక అంటే 2 దర్శనాలు మంచిగా కదా, దేవుని మొక్కు ఉండే అందుకని నచ్చింది సినిమాకి. కాదు, మళ్ళీ మొక్కులు కూడా నెరవేరుతాయి కదా, అంటే అవన్నీ మొక్కుల లిస్ట్ ఉంది కదా, అవన్నీ నెరవేరుతాయని బాబాయ్కి అరుణాచలం నచ్చింది. అవును. సరే మరి మాల్స్ ఎట్లుంటాయి ఏందనేది చూద్దాం. ఇంకా టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేసి బయలుదేరుతాం. వీళ్ళందరినీ అడగవా మరి? అవునా, అసలు ఎప్పుడెప్పుడు లాగ్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తా నేను. అంటే వీళ్ళు ఎంత మంచి ఎంజాయ్ మూడ్లో ఉన్నారంటే నేను ఎప్పుడెప్పుడు కెమెరా ఇట్లా ఆపేస్తున్నా, అప్పుడు ఫ్రీ అయిదాం. ఇక అయిపోయేటప్పుడు కదా, ఎవరిని అడిగినా చెప్పేటట్టున్నారు, ఎందుకంటే ఇక అయిపోతుంది కదా మొత్తం. సరే మీకు నీకేం నచ్చింది? ఇప్పుడు మనం 6 రోజులు తిరిగినాం, ఇది 6వ రోజు కదా. ఈ 5 రోజులలో నీకు బాగా నచ్చింది? ఇంకా ఉంటే నచ్చింది, అంటే ఉంటే నచ్చుతుంది. ఇంకా ఇప్పటికైతే సగం నచ్చింది. రాహుల్ నాకు అన్ని బాగానే అనిపించినాయి. అన్ని బాగా అనిపించింది నాకు. ఇప్పుడు డాడీ రేపు వాళ్ళకి పోతే సార్ ఈ రోజే మాల్కి పోతానా మనం? అవును. అయితే ఎక్కడే నచ్చబోతుంది, మాల్లో ఏదో ఒకటి గోలిస్తాం మీకు అని చెప్పిండు. ఇప్పుడు మాలే నచ్చబోతుందట. కానీ నీకు నాకు ఇప్పుడు ఏడిపోతామో అదే నచ్చుతుంది. ఇప్పుడు ఏడిపోతాం అదే నచ్చుతుంది. ఇంతకుముందు అడిగినప్పుడు అదే వండర్లా MGM DG వల్ల అదే నచ్చుతుంది అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నచ్చింది, ఏదో ఒకటి సూటి పెట్టినట్టున్నాడు, మళ్ళీ ఏదో అంటాడు. మళ్ళా కారు నచ్చిందట. కారు నచ్చింది, కారు సూటి పెట్టిండు. నచ్చింది, కారు కొనిచ్చే కారు నచ్చిందట. కారు నచ్చింది. పిన్ని నీకు పిన్ని
ఎంజిఎం బీచ్ అది ఇది పాండిచ్చేరి. MGM DG వాళ్ళు ఇంకా పాండిచ్చేరి రెండు బాగా నచ్చినాయట పిన్నికి. ఇంకా అర్జున్ నీకు నాకు ఇక్కడే పాండిచ్చేరి రాగ్ బీచ్ కన్నా ఎక్కువ ఇక్కడ ఉండు. ఇవి రూమ్ తీసుకున్నాం 4500 3500 బావా. అంటే డిస్కౌంట్ లో మిస్టేక్ యాప్ మిస్టేక్ వల్ల 3500 కానీ 4500 రూము 1000 రూపాయల మనకి ప్రాఫిట్ అన్నట్టు. ఇగో నిన్న ఏమైంది, అందరం కలిసి నైట్లో బీచ్ పోవాలి అని అనుకున్నాము. ఒక్క బావ వల్ల అందరం క్యాన్సల్ కావాల్సి వచ్చింది. 5 నిమిషాలు కాలొత్తు పోదాం అన్నాడు, మళ్ళీ 5 నిమిషాలకి లేపితే మళ్ళీ 5 నిమిషాలు కాలొత్తు. ఇక లేపితే కాలొత్తున్నాడు కానీ బీచ్ పోయేటట్లేదు. అదే బీచ్ పోటీ 2-3 గంటలు తిరిగి వచ్చినాము. కాళ్ళు ఒకరినొచ్చుడు కాదు, వాళ్ళు ఎంబడి పడి తిరుగుడు అందరూ యూరోపియన్స్ ఎంబడి పడి తిరుగుతాను. అయితే మేము ఈ పాండిచ్చేరిలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కార్ తీయలేదు. ఇక రూమ్ దగ్గర పార్క్ చేసినాం కారు అని అంటే నడుచుకుంటూనే వెళ్ళినాం అనమాట. ఆ ఫ్రెంచ్ కాలనీకి, తినే దగ్గరికి, ఇంకా ఇటు రాక్ బీచ్. ఈ రాక్ బీచ్ పొంటే 4-5 ట్రిప్పులు వేసినాం. అట్లా తిరగడమే అయింది కాబట్టి మా ఆయన కొంచెం నర్వస్ అయ్యిండు. సరే మరి ఈ ట్రిప్ అనేది ఇట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. రేపు పోతాము అనేది కొంచెం దగ్గరికి వచ్చి రేపటి గురించి ఇక బంద్ పెట్టి ఇప్పుడు ఉన్న దాని గురించి ఆనందంగా బాబాయ్ ఒక్కడే ఆనందంగా ఉన్నాడు. రేపు ప్రయాణం అంటే మిగతా ఆనందంగా లేరు. మేము ఇయాడి గురించి ఆలోచిస్తాను ఇక. అవునవును, మాళ్ళు ఏం చూసుడో ఏం తినడు. రూమ్ పక్కకే టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ తినడానికి అని చెప్పేసి కొంచెం దూరం ఇట్లా నడుస్తూ ఉన్నాం. ఇంకో మేము తీసుకున్న రూమ్ దగ్గర కూడా ఇదేదో కాలేజ్ ఉన్నది. అన్నీ ఇట్లా మంచి కలర్ఫుల్గా ఉంటా ఉన్నాయి బిల్డింగ్స్ ఈ పాండిచ్చేరిలో. మరి పాండిచ్చేరిలో టిఫిన్ ఎట్లుంటుందో చూడాలి. ఇంకో మా ఆయన పూరి తింటా ఉన్నాడు, కన్నయ్య కూడా. కన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చినావునా అని కిందికి. బాబాయ్ వడ తింటా ఉన్నాడు. ఎట్లుంది బాబాయ్? పూరి తిన్నా. పూరి ఆల్రెడీ కంప్లీటెడ్. పూరి తిన్నా, మళ్ళీ వడ కూడా సగం ప్లేట్ వేసుకున్నా. ఉచ్చరణకి ఏం వేసుకున్నట్టే అట్లా ఉన్నది, అయిపోయింది. 2 నిమిషాలలో ప్లేట్ కనబడది, నీట్గా మళ్ళీ ఉంటుంది. మన చెన్నై కంటే ఇక్కడ బాగా టేస్ట్ ఉంది. ఇంకా మా పిన్ని పూరి వడ 2 కలిపి ఇవ్వమంది అనమాట. అది కొంచెం అట్లా టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మా ఆయన మళ్ళీ ప్లేట్ కోసం పోయిండు. నేనైతే పూరి 2 వడ తీసుకున్నా. మేము తిన్నాం. ఇంకా అజయ్కి, రాహుల్కి, మిల్కీకి పార్సల్ తీసుకెళ్తా ఉన్నాము. ఇక్కడ పూరి 10 రూపీస్ కోటి, 2 వడాలు 15 రూపాయలట. కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మేము కూడా డిఫరెంట్గా తిన్నాం కదా, 2 పూరీలు 2 వడలు అట్లా తిన్నాం కదా, అట్లా. మేము పాండిచ్చేరిలోనే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటా ఉన్నాము కార్లో పెట్రోల్. ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం అవ్వడం వల్ల, రాష్ట్రం ట్యాంక్స్ ఏమి ఉండకపోవడం వల్ల రేటు తక్కువ ఉంటుందట. ఇప్పుడు ఎంత ఉంది బావా మనకి? ఇక్కడ కొంచెమే డిఫరెన్స్ ఉందా, బాగా డిఫరెన్స్ ఉందా? 96, ఇక్కడ మనకి 110 దాకా ఉంటుంది మనకి. కొంచెం తక్కువ, కొంచెం తక్కువ, బాగానే తక్కువ అన్నట్టు మనకి. మన దగ్గర 15 రూపాయలు. అందుకోసమని ఇక ట్యాంక్ ఫుల్ చేపిస్తా ఉన్నాం. ఇంటి దాకా వస్తుందంటావా బావా? రాదు, మళ్ళీ ఒప్పియాలి. అన్ని రేట్స్ కూడా తక్కువనే ఉంటాయా బాబాయ్? అవును బిడ్డ, ఇప్పటి వరకైతే మనం దానిలో అయితే అంటే టిఫిన్కి మన రాగానే ఉందిరా రేటు. ఇక అంటే ఇక డ్రింక్ లిక్కర్కును పెట్రోల్కి అయితే తక్కువ ఉంది. కార్లో జర్నీ చేస్తా అంటే కన్నయ్యకి టైం పాస్ అవ్వడం కోసం పిన్ని కన్నయ్యతో చెస్ ఆడుతూ ఉన్నది. ఏంది బాబా, నువ్వు కూడా ఆడతావా? నేను ఆడతలే, చూస్తాను సంపుడు ప్రోగ్రామ్ పెట్టి 2 పడుతుంది. నువ్వే ఇంకో మా ఆయన వెనకాల కూర్చున్నాడు. అజ్జు డ్రైవ్ చేస్తా అండి ఈరోజు. ఫోన్ చూస్తాడు తిప్పినట్టు అవుతుందా? అటు చూడకి ఇక మొత్తం బంద్ పెట్టు, వేరే దిక్కు చూడు. దారిలో తాటి ముంజలు కనిపిస్తే ఆగినాము. నిజంగా అంటే దారిలో ఏం ఎదురైతే అది తినడానికి చూస్తూ ఉన్నాము. ఎంజాయ్ అనిపిస్తూ ఉన్నది. ఇటు సైడ్ మొత్తం ఇట్లా నల్ల ముంజలే ఉంటా ఉన్నాయి, నల్ల ముంజకాయలు. మొత్తం తీయడం కంప్లీట్ అయిపోయింది. మేము లెక్క పెడతానంటే అన్నయ్యనే లెక్క పెడతానన్నాడు.
ఒక కవర్లో వేసుకొని ఇక్కడ దగ్గరలో బీచ్ ఉందట, బీచ్ దగ్గర ఆగి కూర్చొని తిందామనేసి అనుకుంటా ఉన్నాం. ఇక్కడ డబ్బులు ఇచ్చే దగ్గర మస్తు కన్ఫ్యూజ్ ఉంటుంది, వీళ్ళకి అస్సలు భాష రావట్లేదు. 10 రూపాయ 20 రూపాయ 100 రూపాయ అని ఇట్లా రూపాయ అంటా ఉన్నారు అనమాట. మనం రూపాయి అంటాం కదా, వాళ్ళు అట్లా అంటా ఉన్నారు. అంటే ఇంక ఇన్ని కావాలి అని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, వాళ్ళకి అర్థమవుతలేదు. బేరం కూడా చేయలేకపోతా ఉన్నాం, ఎందుకంటే అసలు అర్థమవుతలేదు. ఇంకో 100 రూపాయలకు కొనేసినాయని ఇంకో 100 రూపాయలు, మొత్తం 200 రూపాయల ముంజకాయలు తీసుకున్నాము. మేము బీచ్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు చూసుకున్నాము, దీని కింద కూర్చొని ముంజకాయలు తిందామనేసి అనుకుంటా ఉన్నాం. చాలా బాగుంది. ఇక్కడ చేపలు పట్టే బోట్స్ ఉన్నాయి ఎక్కువగా. ఇంకో ఇదంతా వ్యూ. ఇక్కడ కూడా రిసార్ట్స్ కడతా ఉన్నారు. ఎక్కడ బీచ్ ఉన్నా ఇట్లా ఉండడానికి, స్టే చేయడానికి అయితే రూమ్స్ కడతా ఉన్నారు. అసలు వ్యూ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అయితే మేము వస్తున్న దారంతా పక్కనే బీచ్ వ్యూ పెడుతుంది అనమాట, అందుకని బీచ్ దగ్గర ఆగాలని చెప్పేసి అనుకున్నాము. తీయ ఉన్నాయా బా? సూపర్. నీదొకటి కంప్లీటా? రాహుల్ ఎన్ని కంప్లీట్? ఫస్ట్దేనా? బాబాయ్ పొట్టు తీస్తాడు. ఇక అజ్జ అయితే డైరెక్ట్ తోలుతోనే తింటాడు ఎప్పుడైనా. ఇప్పుడే మా ఆయనకు బీచ్ చూడగానే మనసు ఆగుతలేదు, మళ్ళీ బీచ్ లోపలికి దిగిండు. ఇక నేనెందుకు దిగద్దు అని మా అజ్జు షార్ట్ వేసుకు రావడానికి పోతా ఉన్నాడు. మా పిన్ని పాపం మా ముల్లెలు మూటలన్నీ కార్లో పెట్టడానికి పోయింది. ఇక్కడ లొకేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ కొబ్బరి చెట్లు ఉండడం వల్ల అసలు మంచి ఫీల్ ఉందనమాట. మంచిగా ఆ లొకేషన్ అంతా గ్రీనరీ అదంతా ఉండడం మంచిగా అనిపిస్తూ ఉంది. ఇటు పక్క బీచ్. మా బాబాయ్ కళ్ళద్దాలు ఆగు బాబాయ్, నేను ఇప్పుడు పిన్నిని కళ్ళద్దాలు తీసుకురమ్మని చెప్పిన, ఓకేనా? మిమ్మల్ని నేను డోమ్లెట్ చేస్తా. అమ్మమ్మ తెస్తాంది కళ్ళద్దాలు, ఓకేనా? తడవద్దు, అలలని ఆస్వాదించాలి, చూస్తూ ఆస్వాదించాలి అంతే. అక్కడ ఒడ్డున కూర్చోవాలి మనం అందరం, అట్లా మంచిగా ఆ వ్యూని అదంతా ఎంజాయ్ చేయాలి అనేసి అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం, అలలు, అసలు ఎవ్వరు లేరన్నమాట, ఓన్లీ మేము మా ఫ్యామిలీయే ఉన్నది. ఆ అలలను చూస్తూ అసలు మేమైతే ఆగలేకపోయినాం. లోపలికి దిగినాము, ఇంకా కొంచెం ఆడుకొని వచ్చేద్దాము అనేసి అనుకున్నాం. కాకపోతే మొత్తం నిండా మునిగిపోయి ఫుల్ ఆడుకున్నాం. అసలు ఎంతసేపు అంటే అంతసేపు
అసలు టైమే తెలియలేదు. నెక్స్ట్ మాల్కి వెళ్ళాలి, ఆ తడిసిన బట్టల్లో ఎట్లా వెళ్తాము ఏంది అనేసి అనుకున్నాము. కాకపోతే ఇంకా అక్కడ ఆ సముద్రం అదంతా చూస్తే అసలు నిజంగా చాలా అంటే చాలా మనసుకు మస్తు హాయిగా, అసలు సముద్రంలో ఎంతసేపు అయినా ఉండబుద్ధి అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూడాల్సినవి ఉన్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, టైం అయిపోతుంది అని వెళ్ళినాం తప్పితే రోజంతా అక్కడ ఉండమన్నా ఉండేలాగా ఉందన్నమాట. ఈ బీచ్ అయితే ఇంకా నీట్గా క్లీన్గా అసలు ఎవ్వరు లేకుండా మనమే ఒక ఫ్యామిలీకే ఒక బీచ్ను మనం బుక్ చేసుకున్నట్టుగా అయిపోయింది. మేము దారిలో కనబడితే ఆగిన ఆ బీచ్ ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా మనసులో ఉన్న స్ట్రెస్ అంతా పోయేలాగా చాలాసేపు ఎంజాయ్ చేసినాం అక్కడ. బీచ్ దగ్గర చాలాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి చెన్నైకి ప్రయాణం మొదలుపెట్టినాము. మళ్ళీ దారిలో ఆగినాము. ఈ పనస పండ్లంటారా పనసకాయలంటారా ఇవి అక్కడక్కడ ఎదురైనప్పుడల్లా ఆగాలనుకున్నాం. కాకపోతే లంచ్ చేయాలి వద్దొద్దు అని చెప్పేసి అట్లా ఊరుకున్నాం. ఇక ఇప్పుడు మళ్ళీ కనబడేయో అని చెప్పేసి ఇక తీసుకుంటా ఉన్నాము. ఇక మామిడి చెట్టుకు పనస పండు ఇట్లా కట్టుండేసరికి పనస చెట్టు అనుకున్నాడు మా ఆయన. అంటే సడన్గా చూసి అనుకున్నాడు, పనస చెట్టు తెలుసట. ఇంకా ఇవి పనస పండ్లు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లమే ఉన్నది, కేజీ ఎంతనో అంటారట, మాకు అర్థమవుతలేదు. గిట్లుంటాయి 1 kg 100 అట. మా పిన్నికి చాలా ఇష్టం అట, అందుకని బావ మరీ ఇక్కడ ఆపిండు అనమాట తీసుకుందామనేసి. ఇంకో ఇవి కేజీ 1 kg 100. అందరం పనస పండ్లు తిన్నాం. కాకపోతే కన్నయ్యకి నచ్చలేదని కన్నయ్య తినలేదు. కన్నయ్య ఒక్కడ ఆకలి అన్నాడు అని చెప్పేసి ఇక్కడ చెరుకు జ్యూస్ తాగిపిద్దామని చెప్పేసి ఆగినాము. ఇంకో 8 గ్లాసెస్ చెప్పినాం అందరికీ. గ్లాస్ 20 రూపీస్ అట. ఇక్కడ కొబ్బరి బొండాలు, తర్బూజ పండ్లు అన్నీ దొరుకుతూ ఉన్నాయి. కానీ ఇంకో ఈ తాత పొట్టు గీకుతాండు చెరుకుది. గీకిన తర్వాత ఇగో ఇందులో వేస్తే ఆ మిషన్లో పెడతాండు. తాత మొత్తం మిల్కి తీసుకోమ్మా. మా ఆయన చూడండి, నేను రికార్డ్ చేద్దామని కెమెరా తీసేలోపు అది అయిపోతుందని నాకు తెలుసు, అంత ఫాస్ట్గా తాగుతాడు. నిమిషంలో కథం. చల్లగా తీయగా బాగుంది. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వెంటనే ఇక్కడ నుంచి చెన్నై మెరీనా మాల్కి వెళ్ళినాం అనమాట. ఎన్నో రోజుల నుంచి అంటే ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాల్ విజిట్ చేయాలి అని అనుకుంటా ఉన్నాము. ఈ రోజు అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళగానే ఇంకా మాల్కి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడైతే మస్తు మంచి ఫుడ్ ఎంజాయ్ చేసినాం. అంటే మేము ఎప్పుడు తినేలాగా కాకుండా పిజ్జా అని, కేఎఫ్సి స్టార్టర్స్ అనేసి అట్లా ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేసి మేము కూడా చిన్నపిల్లల్లాగా మారిపోయి మాల్స్లో గేమ్స్ ఆడినాం. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.